నాయకులు ఉన్నారు. ఆ నాయకుల సహకారం బూత్ లెవెల్కి అటాచ్ చేసే బాధ్యత మాజీ కార్పొరేటర్. నేను ముఖ్యంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా మంది 50% ఇంతవరకు ఫోటో ఐడి వెరిఫికేషన్ చేయలేదు. రాయలసీమ జిల్లాలలో అనేది ఉంటుంది కాబట్టి దయచేసి ఫోటో వెరిఫికేషన్ ఐడీస్ కూడా కనీసం ఇంతకుముందు ఉదయం ఉంది. సో దయచేసి అబ్జర్వర్ ఈ బాధ్యత అయితే అబ్జర్వర్గా పెట్టించేందుకు. సో దయచేసి మీరు నెక్స్ట్ వారం ఒక ట్రాకింగ్ చేస్తున్నాను. మీరు వెరిఫికేషన్ చేయకుండా కష్టపడి కూడా మీరే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ గుర్తింపు కార్డును క్రియేట్ చేసుకొని ఇక్కడ ఎంత యాక్టివ్ అనేది కూడా 49% మాత్రమే ఫోటో ఐడి వెరిఫికేషన్ చేశారు. మిగిలిన నియోజకవర్గాలు 90%, 80%, 100% పొద్దుటూరు పులివెందుల అంటే 100% చేశారు. పులివెందుల 3 నెలల నుంచి రోజు చేసి ఆ కుటుంబానికి అయితే రోజు పోయి కూర్చోమని చెప్తాను. నేను చూస్తున్నాను 2లో లేకుండా 2005లో ఉన్న దానికంటే ఎక్కువ ఫోకస్ చేయాలి. కాబట్టి దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ అంటే కంపెనీకి సంబంధించినటువంటి ఫోటో ఓటర్ ఐడి చూపించగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో ఈ ఎస్ఐఆర్ 49% మాత్రమే ఫోటో ఐడి వెరిఫికేషన్ చేశారు. మిగిలిన నియోజకవర్గాలు 90%, 80%, 100% పొద్దుటూరు పులివెందుల అంటే 100% చేశారు. పులివెందుల 3 నెలల నుంచి రోజు చేసి ఆ కుటుంబానికి అయితే రోజు పోయి కూర్చోమని చెప్తాను. నేను చూస్తున్నాను. నేను ముఖ్యంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా మంది 50% ఇంతవరకు ఫోటో ఐడి వెరిఫికేషన్ చేయలేదు. రాయలసీమ జిల్లాలలో ఒక ట్రాకింగ్ చేస్తున్నాను. మీరు వెరిఫికేషన్ చేయకుండా కష్టపడి కూడా మీరే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ గుర్తింపు కార్డును క్రియేట్ చేసుకొని ఇక్కడ ఎంత యాక్టివ్ అనేది కూడా ముందు మన నియోజకవర్గ అబ్జర్వర్ గురుమోహన్ గారు. నమస్కారం. పెద్దలు జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ సార్ గారికి గౌరవించడానికి మనం రెగ్యులర్గా ప్రతి సంవత్సరం చేసేది. ఈ సంవత్సరం కొత్తగా మనం చేసేది ఏంటి అంటే కంపల్సరీ ఉంటారు. 99% మీకు అందరికీ తెలిసే ఉంటుంది. తెలియకుండా కొత్త ఎవరో రాలా. సో వాళ్ళతో ఇప్పుడే 90% మనం కేవలం 49%లో ఉన్నాం. నేను కాబట్టి నియోజకవర్గానికి అక్టోబర్లో రావడం కోసం నేను మొదట రిక్వెస్ట్ చేసిన అన్న నేను మైదుగురు కొట్టు నేను కడపచ్చినందువల్లనే ఇన్ని ఓట్లు తొలగించడం జరిగింది అని చెప్పేసి చెప్పే కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో ఇదంతా కూడా నివారించాలి అంటే బిఎల్ఓల కంటే కూడా బిఎల్ఏలు ఎక్కువగా దీనిపైన కాన్సన్ట్రేట్ చేసి ఇవన్నీ కూడా సక్రమంగా నిర్వహించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. రాబోయే జూన్ 15 నుంచి ఈ ఎస్ఐఆర్ అంటే ఓటరు సమగ్ర విచారణ కార్యక్రమం జరగబోతుంది. సో దానికి అప్రమత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరికీ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనండి, ఎవరి ఓటు మిస్ కాకోకుండా చూడండి అని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేయడం కోసమే ఈ మీటింగ్ అన్నమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో అంతా కూడా మన పశ్చిమ బెంగాల్లో సర్ర అనేది సక్రమంగా వాళ్ళు చేసుకోలేదు కాబట్టే అక్కడ వాళ్ళు మమతా బెనర్జీ గారు అక్కడ నష్టపోవడం జరిగిందనమాట. అలాగే స్టాలిన్ కూడా తమిళనాడులో నష్టపోవడానికి కారణం సర్లో ఆ రకంగా వాళ్ళ పార్టీ యాక్టివ్గా లేనందువల్లనే ఆ రకంగా నష్టపోవడం జరిగింది. అలాగే ఢిల్లీలో కూడా అటువంటి పరిస్థితి అన్నమాట. సో అటువంటిది ఇక్కడ జరగకూడదు. ఎందుకంటే ఇక్కడున్న కూటమి ప్రభుత్వం అనేది అన్ని కూడా తిమ్మిని బమ్మిని చేసే కార్యక్రమమే చేస్తుంది అన్నమాట. సో అందుకోసమే దీంట్లో కూడా రిగ్గింగ్ చేసే కార్యక్రమమే జరుగుతుంది. పూర్వం ఈవీఎంలతో గెలిచిన పార్టీలు కాబట్టి రాబోయే కాలంలో ఏం జరుగుతుందో అనేది వాళ్లకు తెలుసు. అందుకోసమే సో డెఫినెట్గా ఆ రకమైన మోసపోకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా అప్రమత్తం చేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో అందరూ కూడా ఎస్ఐఆర్లో పాల్గొనే కార్యక్రమం చేస్తారు. మంచిదే ఇచ్చుంటే కూడా డెఫినెట్గా మేము స్వాగతిస్తాం. కడపకు సంబంధించి ఆ రకమైన నిధులు ఇచ్చుంటే ఊరికే కథలు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట.
సో ఊరికంతా కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పే కార్యక్రమం చేసి చేతల్లో లేకపోతేనే అందరు నష్టపోయే కార్యక్రమం జరుగుతుంది. అట్లా కాకోకుండా ఆయన నిజంగా ఇస్తుంటే మేము తప్పకుండా ఆహ్వానిస్తాం, ఆయన అభినందిస్తాం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.